హలో అందరికీ నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి మునగాకుతో చాలా టేస్టీగా, తినే కొద్దీ తినాలనిపించేలా, ఏమాత్రం చేదు లేకుండా పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. దీన్ని అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. అదేవిధంగా డయాబెటిక్ పేషెంట్స్‌కి కానీ, కాల్షియం లోపంతో బాధపడే వారికి కానీ ఇది తీసుకోవడం అనేది చాలా ఉపయోగకరం. దీనికోసం అయితే నేను ఇక్కడ 3 కట్టల వరకు మునగాకుని తీసుకొని, ఆకులు సెపరేట్ చేసుకొని, శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. పులుసు కోసం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఈ విధంగా వాటర్‌లో నానబెట్టుకోవాలి. ఈ తీసుకున్న మునక్కూర అంతటిని చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మునక్కూర మిగతా ఆకుకూరల్లా ఈజీగా మగ్గదు. దానివల్ల తినేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలా సన్నగా తరగడం వల్ల పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మునక్కూర అంతా కట్ చేసుకున్నాక ఇలా చూపిస్తున్న విధంగా ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని ఒక 3 గ్లాసుల వరకు వాటర్ అయితే వేసుకొని మరిగించుకోవాలి. ఈ వాటర్లో మనం ఆల్రెడీ నానబెట్టుకున్నటువంటి చింతపండు చిక్కటి రసాన్ని దీనిలో వేసుకోవాలి. ఈ వాటరు, చింతపండు రసం అంతా మన పులుసు కన్సిస్టెన్సీకి సరిపడేలా తీసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా ఇదంతా బాగా మరగగానే దీనిలో ఒక 3 పచ్చిమిర్చి చీలికలు కట్ చేసుకొని వేసుకోవాలి. అదేవిధంగా ఆల్రెడీ కట్ చేసుకున్నటువంటి మునక్కూర అంతా దీనిలో వేసుకోవాలి. ఆ తర్వాత దీనిలో ఎండబెట్టుకొని ఉప్పు పట్టించేటటువంటి ఎండు మామిడికాయ ముక్కలు అంటారు, లేదా వరుగులు అని కూడా అంటారు. వీటిని వాష్ చేసుకొని ఒక 3 ఆర్ 4 వరకు వేసుకోవాలి. వేయడం వల్ల పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అదేవిధంగా రుచికి సరిపడే ఉప్పు, పసుపు వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం మరగగానే దీనిలో పెద్ద బియ్యపు రవ్వ అంటారు కదా, అంటే బియ్యపు నూకని కొంచెం పెద్ద సైజులో తీసుకుంటే దాన్ని ఈ పులుసులో వేసుకోవాలి. ఒక 4 చెంచాల వరకు వేసుకోవాలి. దీనివల్ల పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్నాక ఇలా చూపిస్తున్న విధంగా మూత పెట్టుకొని నిదానంగా ఒక 20 నిమిషాల పాటు మునక్కూర అంతా మగ్గేలా ఈ పులుసును మరిగించుకోవాలి. ఇలా పులుసు బాగా మరిగి దగ్గర పడుతుంది. ఇలా కొంచెం దగ్గర పడ్డాక ఒక ఉల్లిపాయని తీసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని దీనిలో వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ వల్ల పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉల్లిపాయ అక్కడక్కడ తగులుతూ టేస్ట్ బాగుంటుంది. అదేవిధంగా ఒక చెంచా వరకు బెల్లాన్ని దీనిలో వేసుకోవాలి. తీయగా పులుపు, కారం, ఉప్పుతో ఈ పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక పక్క ఈ పులుసుకైతే మనం తాలింపు పెట్టుకుందాం. దీనికోసం ఒక కడాయిని తీసుకొని ఒక చెంచా వరకు ఆయిల్ వేసుకొని దానిలో ఆవాలు, జీలకర్ర, మెంతులు, పెసరపప్పు, మినప్పప్పు, పోపు దినుసులన్నీ వేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. అదేవిధంగా ఒక 2-3 ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలి. మెంతులు వేయడం వల్ల పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వీటన్నింటినీ కలుపుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ పోపును వేయించుకోవాలి. ఈ పోపు అంతా బాగా వేగాక ఆల్రెడీ మరుగుతున్న పులుసులో ఈ పోపును వేసుకొని దీని అంతటినీ బాగా కలుపుకోవాలి. దీన్ని ఇంకో 2-3 నిమిషాల పాటు మరిగించుకుంటే పులుసు అనేది రెడీ అయిపోతుంది. మీకు ఇంకా కొంచెం చిక్కగా కావాలనుకుంటే ఇంకాస్త మరిగించుకోవచ్చు. మీ చిక్కదనాన్ని బట్టి స్టార్టింగ్ వాటర్ అయితే తీసుకోవాలి. ఈ స్టేజ్లో ఉప్పు, కారాలు సరిపోకపోతే, ఇక్కడ నాకు ఉప్పు సరిపోలేదు కాబట్టి నేను కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఉప్పు, కారాలు సరిపోకపోతే ఈ స్టేజ్లో మీరు వేసుకోవచ్చు. ఈ విధంగా పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఇది రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది వీడియో కింద అయితే కమెంట్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.